హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, గులాబీ మొక్కలకి మంచి ఎరువు ఇస్తున్నామండి. చూడండి, అదేనండి, బాగా ఫ్లవర్స్ రావాలంటే ఎగ్ పౌడరు, టీ పొడి వేస్తున్నాం. చూడండి, అదే వాడేసిన టీ పొడి అండి. మనం వాడేసాక కడిగి 2-3 సార్లు ఆరబెట్టాక అది మొక్కలకు వేయాలండి. డైరెక్ట్గా ఆరబెట్టకూడదు, కడగకుండా. అందులో పంచదార ఉంటుంది కదా, సీమలు వచ్చేస్తాయి. ఎగ్గు కూడా మనం ఆమ్లెట్లు అవి వేసుకున్నవి, కర్రీకి ఉడకబెట్టినవి పనిచేయవండి. దాంట్లో బలం ఉండదు. మనం ఆమ్లెట్లు వేసుకున్న, ఉక్కిరి వేసుకుంటాం కదా, అలాంటి గుడ్డు పెంకులు మనం ఆరబెట్టి ఎండలో మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుందండి. ఎగ్ పౌడర్ చూసారా, ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. పింకు, నాటు గులాబీ అండి, పింకు. ఇలా వేయడం వల్లే మనం 15 రోజులకు ఒకసారి ఎగ్ పౌడర్, టీ పొడి, కాఫీ పొడి వేస్తానండి. అప్పుడప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క మొక్కకి వేసేస్తాను. పోయినసారి అలాగే వేసాను కదా, వీడియో పెట్టాను. అలాగ వేయాలి. మళ్ళీ ఇలాగ ఎగ్ పౌడర్ కూడా వేస్తూ ఉండాలండి. వేస్తే మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయండి. ఎగ్ పౌడర్కి టీ పొడి కూడా, కాఫీ పొడి, టీ పొడి, ఎగ్ పౌడరు. ఇది ఉల్లిపాయ తొక్కలు చూసారా, అలాగా మొదలకి దూరంగా కప్పేస్తూ ఉండాలి. ఉల్లిపాయ తొక్కలు కూడా బాగా మనకి ఫ్లవర్స్ వస్తాయండి. ఇది ఎల్లోనండి, ఎల్లో గుత్తు గులాబీ అన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. అది పక్కది నాటు గులాబీ, అదే పింక్ కలరు, సెంట్రోజ్ అంటారు కదా, అది. మనం ఎగ్గు ఇలాగా మనం ఆమ్లెట్లు వేసుకున్న ఆరబెట్టేసి మిక్సీలో పౌడర్ చేసుకుంటండి, సాయిల్లో బాగా కలిసిపోద్ది అన్నమాట. టీ పొడి మాత్రం మనం వాడేసింది కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి 2 కలిపి వేస్తే బాగా ఫ్లవర్స్ వస్తాయండి. 15 రోజులకు ఒకసారి. ఇది పింక్ అండి, పింక్ హైబ్రిడ్ గులాబీ. మా వారు వేస్తున్నారు. కనీసం 10 రోజులకి 15 రోజులకి అలా వేస్తే మనం ఏదో ఒకటి ఫ్లవర్స్ బాగా వస్తాయన్నమాట. రోజా పూలు ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి. వేస్తూ ఉంటే మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ లైన్గా ఉన్నాయండి గులాబీ మొక్కలు. దీనికి వేస్తున్నారు చూడండి. మనం ఇలాగ మట్టి తవ్వి అప్పుడు వేస్తండి, బాగా కలుస్తుంది అన్నమాట మట్టిలో. లేకపోతే పైన వేస్తే పైన అలా ఉండిపోద్ది అన్నమాట. మట్టి గుప్పు తవ్వి వేయాలి. వేస్తే మనకి బాగా సాయిల్లో కలిసిపోద్ది అన్నమాట. ఇంకెప్పుడు వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఎగ్ పౌడరు, టీ పొడి, కాఫీ పొడి, ఉల్లిపాయ తొక్కలు అవి పక్కన కప్పేస్తాను అన్నమాట. డైరెక్ట్గా మొదలకి దూరంగా అలా వేయడం వల్ల బాగా పూస్తాయి అన్నమాట. ఇవన్నీ కట్ చేస్తానండి, అందువల్ల ఫ్లవర్స్ లేవు. ఇప్పుడు పేపర్ ఫ్లవర్స్కి వేస్తున్నారు చూడండి. ఇది పింకు, వైట్ అన్నమాట, 2 ఉన్నాయి, 2 ఫ్లవర్స్. ఇవన్నీ రోజా.
సరే. ఇవి పేపర్ ఫ్లవర్స్ అండి, కనబడతలే. వైట్ పింక్ రెండు ఒకే వాటర్ టిన్లో ఉండి విడదీసి 2 టిన్నుల్లో వేసాను అన్నమాట. వాటర్ టిన్లో మనకి విడివిడిగా ఉంటే బలంగా వస్తాయి కదా మొక్కలు, అందుకని. ఇవ్వండి రెడ్ పింక్ అన్నమాట, పింక్ పేపర్ ఫ్లవర్స్ అన్నమాట. అది అటువైపుది వైట్. రోజా పువ్వులాగా వీటిలో కూడా అన్నీ వేయాలండి. అన్నీ రోజా మొక్కలకి ఏం వేస్తామో అన్నీ వీటిలో కూడా వేస్తూ ఉంటే ఇవి కూడా ఫ్లవర్స్ మొక్కలే కదా, బాగా పూస్తాయండి. ఇవి రోడ్డు పక్కన వేస్తారు కదా, అవి తెచ్చి కొమ్మలు వేసానండి. బాగానే 2 నాటుకున్నాయి, పూస్తున్నాయి. ఇదండి పత్తి మందారం, పింక్ కలర్లో బేబీ పింక్, చాలా బాగుంటుంది పువ్వు అండి. ఇంకా ఫ్లవర్స్ రాలేదు, ఒకసారి పూసింది వేసిన తర్వాత. పత్తి మందారం అన్నమాట, పింక్ కలర్, చాలా బాగుంటుందండి ఫ్లవర్ మాత్రం. దీనిది పూసాక వీడియో తీస్తాను, అప్పుడు తీసాను. పత్తి మందారం చాలా బాగుంటుంది. ఇంకా పెద్ద కుండీలో వేయాలండి, చిన్నదైపోయింది. ఇప్పుడు అడినియంకి వేస్తున్నారు చూడండి, 2 ఉన్నాయి ఇక్కడ. అవి కూడా తెచ్చి రోజా మొక్కల పక్కన వేయాలండి, దూరం అయిపోయింది. చూసారా నాసు గులాబీ, అదే గడ్డి గులాబీ అంటారు కదా, ఎంత బాగా పూసినాయో చూసారా. అదిగోండి 2 అడినియంలు ఈ డబ్బాలో వేసాము. ఇవి కూడా తీసి 100 రూపాయల డబ్బాలో వేయాలండి. టబ్లో నల్ల టబ్బులు ఉంటాయి కదా, 100 రూపాయల టబ్బులు, దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను. వేస్తే మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ రిపాటింగ్ చేయక్కర్లేదు. ఇది కొంచెం పైకే వేయాలంట, నాకు తెలియక మామూలు మొక్కల్లాగా కిందకి వేసాను. ఆ దుంప పైకి ఉండాలంట. ఇదే ఫస్ట్ అండి పెంచడం, సంవత్సరం అయిందిలేండి తెచ్చి. 2 పింకే, సప్తగిరి నర్సరీ నుండి తెచ్చామండి. ఇది 2 వేరే కలర్ ఇవ్వమంటే లేవన్నారు, 2 పింకే ఇచ్చారు. ఇంతేనండి వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయిపోయిందా?